శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 9, 2026. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, తండ్రి తెలియచేస్తున్నారు. వృక్షపతి అయిన తండ్రి తన పిల్లలైన మీపై బృహస్పతి దశను కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు అవినాశి సుఖమునిచ్చే ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నారు. ప్రశ్న: అవినాశి బృహస్పతి దశ ఏ పిల్లలపై కూర్చుంటుంది? వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: ఏ పిల్లలైతే జీవించి ఉండగానే దేహ సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అలాంటి నిశ్చయ ఆత్మిక బుద్ధి గల పిల్లలపై బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖాన్ని గురించి గోపగోపికలను అడగండి అనునది వారి ముఖమును గురించిన గాయనమే. వారి సంతోషం ఎప్పుడూ మాయమవ్వదు. మురళీ పాట. ఓం నమ శివాయ. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మీ స్థితిని మీరే పరీక్షించుకోవాలి. మీ కళ్యాణం కొరకు ప్రతిరోజు డైరీ వ్రాసుకోవాలి. అందులో స్మృతి చార్టును నోట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్: అనంతమైన తండ్రితో సత్యసత్యమైన వ్యాపారం చేయాలి. మీ తనువు, మనస్సు, ధనములను తండ్రికి సమర్పించి 21 జన్మలకు రిటర్న్ తీసుకోవాలి. నిశ్చయ బుద్ధి గలవారై మీ కళ్యాణాన్ని చేసుకోవాలి. వరదానము: సంతోషంతో పాటు శక్తిని ధారణ చేసి విఘ్నాలను దాటుకునే విఘ్నజీత భవ. వివరణ: ఏ పిల్లలకైతే జమ చేసుకోవడం తెలుసో వారు శక్తిశాలిగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించారు, ఇప్పుడిప్పుడే పనిచేశారు, స్వయంలో ఇముడ్చుకోలేదంటే శక్తి ఉండదు. కేవలం పంచే లేక దానం చేసే సంతోషం ఉంటుంది. సంతోషంతో పాటు శక్తి ఉంటే సహజంగానే విఘ్నాలను దాటుకొని విఘ్నజీతులుగా అయిపోతారు. తర్వాత ఏ విఘ్నము ప్రేమను డిస్టర్బ్ చేయదు. అందువలన ముఖము ద్వారా ఎలాగైతే సంతోషపు ప్రకాశం కనిపిస్తుందో అలా శక్తి యొక్క ప్రకాశం కూడా కనిపించాలి. స్లోగన్: పరిస్థితులలో భయపడేందుకు బదులు వాటిని శిక్షకులుగా భావించి పాఠము నేర్చుకోండి. పరిస్థితులలో భయపడేందుకు బదులు వాటిని శిక్షకునిగా భావించి పాఠము నేర్చుకోండి. అవ్యక్త సూచన: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థమైన జ్వాలాస్వరూప స్థితియే మిగిలి ఉంది. పాండవుల కారణంగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవుల శ్రేష్టమైనటువంటి గౌరవం, ఆత్మిక గౌరవం యొక్క స్థితి యాదవులకు వ్యాకులత కలిగించే పరిస్థితులను సమాప్తం చేస్తుంది. కనుక మీ గౌరవం ద్వారా వ్యాకులతతో ఉన్నటువంటి ఆత్మలకు శాంతి మరియు సుఖం యొక్క వరదానమునివ్వండి. జ్వాలా స్వరూపము అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకొని అదే పురుషార్థంలో ఉండండి. అచ్చా. ఓం శాంతి.